అందరికీ నమస్కారం. సోమవారం పోలవరంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ముందంచెలో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో అధోగతి పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ఆయన పీరియడ్లో చేసినటువంటి 2 చేతగాని మంత్రులు దక్కింది. అంబటి రాంబాబు గారు కనీసం దాని మీద ఒకేసారి 2 సార్లు సమీక్ష చేసి అసలు డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలా లేదా దాన్ని రిపేర్లు చేయాలని కూడా తేల్చలేని డ్యాన్సులు వేసే మంత్రి, చేతగాని మంత్రి అంబటి రాంబాబు. నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ పని చేయకుండా సంక్రాంతి సంబరాల రాంబాబుగా మిగిలిపోయాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నిసార్లు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు? ఆయన విశాఖపట్నంలో రిషికొండ ప్యాలెస్ పెట్టి సొంతగా లక్షల కొద్ది డబ్బులు వినియోగించి బాత్రూంలో వాడుకోవడానికి ఖర్చు పెట్టాడు తప్పితే పోలవరం ప్రాజెక్టు సందర్శించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి జాతికి అంకితం చేయాలా, లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇవ్వాలా, కానీ చుట్టుపక్కల వేలాదిగా ఉన్న గ్రామాలకి త్రాగునీరు ఇవ్వాలని కనీసం కూడా ఒక ముఖ్యమంత్రిగా ఏ రోజు సమీక్ష చేయాల. అటువంటి దౌర్భాగ్యంలో నుంచి ఈరోజు రాష్ట్రం బయటపడింది. మంత్రి గురించి చెప్పాలంటే అనిల్ కుమార్ యాదవ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, కారు కోతలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజానికం అందరి చేత చివాట్లు తినటువంటి మంత్రి అతను. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు కలపడం, బ్రహ్మాండమైనటువంటి మోటార్ల ద్వారా నీళ్లు తీసుకొస్తే గోదావరి కృష్ణా నదిలో కలిపినటువంటి సంఘటనని మా నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడుకు బ్రహ్మాండంగా వాటిని స్వాగతించి 2 నదుల సంగమం దగ్గర హారతి పట్టి స్వాగతం పలికించారు. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల నీళ్లు పారుతూ ఉన్నాయి. కనీసం ఇంకేత జ్ఞానం, నాలెడ్జి, పరిజ్ఞానం ఎటువంటి లేని వాళ్ళకి మంత్రుల శాఖలు ఇచ్చి రాష్ట్రాన్ని అధిగతి పాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొన్నే పోలవరం ప్రాజెక్టు మీద జాతీయ కమిషన్ చేత సమీక్ష చేస్తే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 950 కోట్లు, పాతతో నిర్మించాలన్నా 450 కోట్లు అయింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా 450 కోట్లు దాటిద్దని ఆలోచన చేసి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాటి మీద సమీక్ష చేశారు. అది గొప్ప నాయకుడి లక్షణం. ఈరోజు కూడా పోలవరం ఎడమ కాలువ ఏంటి అని పరిశీలించడానికి వెళ్ళాడు. అది నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళ లక్షణాలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అనేక రకాలుగా మాట మీద నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మరి ఇంకా పోతే బీజేపీ వాళ్ళు. ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు చెప్తే ఎక్కడా కూడా స్వలాభం లేదు. వస్తాయి త్వరలో. మీరు ఏమేం చేశారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారో కూడా త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక్కొక్కటిగా మా హోమ్ మినిస్టర్ గారు, మంచి నంబర్ 1 మనిషి వంగలపూడి అనిత గారు మీ సంగతి అంతా త్వరలో తేలుస్తారు. ఒక్కొక్కరు ఏం చేశారు, ఏ విధంగా ప్రజల సొమ్ము తెచ్చిన అప్పులను ఏ విధంగా కాజేశారో కూడా మీ చిట్టా తేల్చే రోజు ధరలో ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పటికే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నెల 4 రోజులకే ఉచిత ఇసుక ఇవ్వటం జరిగింది, నిరుద్యోగులు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది, పెన్షన్ ఏదైతే ఇస్తామన్నామో మొట్టమొదటిసారిగా 4,000తో పాటు 3,000 పాత బకాయిలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇంటికి వెళ్ళి 1వ తారీఖునే నైట్ 8ంటికే 95% పూర్తి చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు వేసి, మీ గతంలో 5 సంవత్సరాల్లో ఏ రోజు జీతాలు వేసిన పాపాన బాల, లెగిస్తే కేసులు, మధ్యాహ్నం కేసులు, సాయంత్రం కేసులు, మాట్లాడితే కేసు, రాస్తే కేసు, ఏది చూసినా కేసులు తప్పితే మీరు చేసిన అభివృద్ధి లేదు. కేసుల్లో ముందంజలో ఉన్నారు. మీకు ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 32,000 మంది ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యారు, కనపడకుండా పోయారని చేస్తే ఏది పట్టుకొని కేసులు బుక్ చేసి చేసిన దాఖలాలు లేవు. ఈ విధంగా అమాయకుల్ని నట్టేట ముంచిన కథ కూడా మీకే దక్కింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అసలు ఈ వైఎస్ఆర్సీపీ 11 సీట్లు ఎందుకు ఇచ్చామా, ఆ 11 కూడా ఓడిస్తే పోయేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 0 అయిపోయి గంగలో కలిసేదని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇకనైనా చవాకులు పేవాకులు మానుకోండి. ఎవరో చెబుతూ ఉన్నారు ఈ 2 రోజులు బట్టి. ఇక మీరు ఇప్పుడు కూడా జ్ఞానం రాలేదంటే ఈ భూమి మీద మిమ్మల్ని మార్చేవాడు ఎవడు లేడు. సాక్షి పేపర్లో కూడా ఒకటే చెబుతా ఉన్నా, మీ ఇష్టం వచ్చినట్టు పుంకాలుగా ఎట్టబడితే అటు రాస్తే
కోర్టులో తేలుస్తాం, మీ సంగతి కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.